బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చివరికి దాని కింద మొట్టమొదటి నియోజకవర్గం ఆర్మూర్లోకే చివరి దాకా నీళ్లు రాని పరిస్థితి. అంటే డ్యామ్ కింద ఉండే మొదటి నియోజకవర్గానికే చివరి దాకా చివరి తడికి నీళ్లు రాకపోతే, చివరి మడికి నీళ్లు రాకపోతే, ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్కి నీళ్లు రాకపోతే లాస్ట్ డిస్ట్రిబ్యూటర్కి 380 కిలోమీటర్ల అవతల ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అంటే 71వ డిస్ట్రిబ్యూటర్కి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అంటే దీపం కిందనే చీకటి ఎక్కువ ఉంటుంది అన్నట్టు పోచంపాడు కిందనే ఆరుమూరుకు బాల్కొండకు నీళ్లు దిక్కులేవు. ఎందుకు ఈ పరిస్థితిని ఆలోచిస్తే తెలంగాణ జియోగ్రఫీ మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు ఎప్పుడు మా కేబినెట్ సమావేశాల్లో, మాకు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్తా ఉంటారు, అందరూ పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోండి అంటాడు, చిన్నపిల్లలకి చెప్పినట్టు. అప్పుడప్పుడు మాకు కూడా విసుగొచ్చేది, ఏం సార్ మనం మరీ బడిపంతులు లెక్క బడిల పిల్లలకు చెప్పినట్టు ఏంది ఇదే. కానీ కొన్ని విషయాలు 1కి 2 సార్లు 12 సార్లు రాస్తే గుర్తుపెట్టుకుంటే మనకు రుబ్బితేనే ఎక్కుతాయి. అట్లాగే ఒక్క మాట, తెలంగాణకు ఎందుకు నీళ్లు రాలేదు, ఎందుకు ఇవ్వలేకపోయినారు అంటే, సరే ఒకటేమో వివక్ష, ఇవ్వకూడదు అనే ఒక ఎజెండా, కిందికి నీళ్లు తీసుకొని పోవాలనే ఎజెండా ఒకటైతే, రెండవది మన తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితి. ఇవాళ తెలంగాణను భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది, ఒక గుడిసె షేప్లో తెలంగాణ ఉంటుంది. ఈ గుడిసెకు ఒకవైపు నుంచి ఒరుచు నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది, ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది. కృష్ణానది 110-120 మీటర్ల మీద, సముద్రానికి 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పార్కం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే. గోదావరి 80-90-100 మీటర్ల మీద గోదావరి. అంటే ఇట్లా గుడిసెలాగా తెలంగాణ ఉంటే ఒక వరుసకెళ్ళి కృష్ణ, ఇంకో వరుసకెళ్ళి గోదావరి, 2 పోతాయి. అయితే ఇక్కడ హైదరాబాద్, ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో, ఇది 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే, హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటే, మరి నీళ్ళు ఎట్లా తేవాలి? హైదరాబాద్కైనా మార్గ మధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా తేవాలి? ఎట్లా తేవాలంటే ఒకటే మార్గం. ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ పెద్దగా ఈ విషయంలో, ఈ రంగంలో, సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు. ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు, ఆసఫ్ జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప, మరి నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు. అందుకే రైతులు ఏం చేసినారు, బోర్ల మీద బోర్లేసి, ఒకటే ఒక మూషంపల్లి అనే ఊరిలో ఒక రైతు రామరెడ్డి గారు 57 బోర్లు వేసిన పరిస్థితి. బోర్లు ఎందుకు వేస్తారు? కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి, నీళ్లు లాగి తమ పంటను సాగు చేసుకోవడానికి. ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్ళి నీళ్లు పైకి లాగుతాడో, 100 మీటర్లు లేదా 100 ఫీట్లు, 200 ఫీట్లు, 800 ఫీట్లు పైకి గుంచుతారో, అట్లాగే కేసీఆర్ గారు కూడా 80 మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని